హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నవీన్ పుట్టినరోజు అని చెప్పినందుకు చాలా మంది అయితే విషెస్ చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇంకా సాయంత్రం అయితే నవీన్ పుట్టినరోజు కేక్ అయితే తీసుకొచ్చాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్. ఏదో పుట్టినరోజు అంటే సింపుల్ గానే చేస్తామండి. కేక్ తీసుకొస్తాము, ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ తీసుకొచ్చి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే పంచడం. ఇంక ఇదే పుట్టినరోజు, ఇంక ఇంతకంటే ఎక్కువైతే చేయము. ఏదో ఒకటి మనకు ఉన్నంతలో పిల్లలకి ఇలా సింపుల్ గా చేసామనుకుంటే వాళ్ళకి అదొక సంతోషంగా ఉంటది. కేక్ అయితే 1 kg కేక్ అయితే తీసుకొచ్చాము. చాక్లెట్లు ఏమో పరుపు చాక్లెట్లను, ఇంకా బ్లాక్ చాక్లెట్లు అంట. ఇంకా పిల్లలకి నచ్చినవే తెచ్చుకున్నారు. ఇవిగోండి, ఇంక ఇవైతే తీసుకొచ్చాము. కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత పిల్లలకి ఇంక ఇవే పంచిపెట్టాము. ప్రతి సంవత్సరం పుట్టినరోజు అనేది ఇంక ఇలా సింపుల్ గానే చేస్తాము. ఎక్కువ హంగామా అయితే ఉండదు. పిల్లలకి స్కూల్ ఉంటేనేమో స్కూల్కి తీసుకెళ్లి స్కూల్లో చాక్లెట్లు అవి పంచుతాడు. నిన్న సండే కాబట్టి ఇంకా స్కూల్ లేదు కదా, ఇంక ఇంటి దగ్గరే చాక్లెట్లు కానీ కేక్ కానీ అవన్నీ. ఇదైతే ఉదయం వీడియో. ఉదయం అంట్లయితే ఈరోజు చాలా ఉన్నాయి. నైట్ అన్నం తినేసి అంట్లన్నీ ఒక్కడే పడేసాను. మొత్తం గ్యాస్ బండ మీద పెట్టేశాను. ఉదయం నిద్ర లేచిన తర్వాత అవన్నీ సర్దాను. పొయ్యి కూడా మొత్తం గలీజుగా ఉంది. నిన్నైతే బోర్లు వండాను. నిన్న సాయంత్రం పూట కొబ్బరి బోర్లు అయితే వండాను. నిన్న కొబ్బరికాయ కొట్టాం కదా, ఇంకా కొబ్బరి చెప్పు ఒకటి ఉంది. ఈ పండక్కి ఎక్కువ శాతం అందరూ బోర్లు అయితే వండుకుంటారు. బోర్లు పొంగినట్టుగా మన సంసారం పొంగిద్దని ఇంకా అదొక నమ్మకంతో ప్రతి ఒక్కరు స్వీట్ అనేది బోర్లు వండుకుంటారు. చెక్కలు చక్రాలు అలాంటివి అయితే వండుకోరు. అందుకని నిన్న సాయంత్రం పూట బోర్లు అయితే వండాను. పొయ్యి మొత్తం గలీజ్గా ఉంది. నేను అన్నం తినేసి మొత్తం అన్ని గ్యాస్ బండ మీదే పెట్టేశాను. నైట్ కూడా ఇంకేమీ సర్దలేదు. ఉదయం లేచి అవన్నీ సర్దాను. ఇంకా పొయ్యి కూడా క్లీన్ చేయలేదు. మళ్ళీ ఈ రోజు కొంచెం చెక్కలు వండుదాం అనుకుంటున్నా. స్వీట్ ఏదో ఒకటి ఉంది కదా, ఇంకా స్వీట్ కాంబినేషన్ గా ఏదో ఒకటి హాట్ చేసాం అనుకోండి, పిల్లలు తింటానికి ఉంటాయి. పిల్లలకి బాక్సులకు కావాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంకా ఏదో ఒకటి టైం పాస్ కి తినడానికి స్నాక్స్ గా ఉంటాయి. కొంచెం అయితే చెక్కలు వండుదాం అనుకుంటున్నాను. బయట అంట్లు కడగాలంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. గాలి వస్తుంది బాగా. ఒక్క గిన్నె రుద్దేటప్పటికే ఎండిపోతుంది. మళ్ళీ దాన్ని వాటర్ పోసి కడగాలంటే మొత్తం అంటుకొని పోతుంది. రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది. నార్మల్ గా కడిగామనుకోండి ఆ సబ్బు మొత్తం గిన్నెకి కరుచుకొని ఆరిపోయిన తర్వాత తెల్లగా వస్తుంది. భలే విసుగ్గా ఉంటుంది అంట్లు కడగటానికి. ఉన్న 4 గంటల్లోనే చూడండి 2 గిన్నెలు రుద్దేటప్పటికి ఫస్ట్ రుద్దిన గిన్నె అయితే ఆరిపోయింది. అందుకనే ఇంకా రుద్దినవి మళ్ళీ కడిగేస్తున్నాను. ఇవి మళ్ళీ తెల్లంగా వచ్చేస్తాయి. పసుపు కూడా ఇక్కడే పడేసాను. నిన్న మెట్లు అవి పూజించాను కదా, పసుపు అయితే మిగిలింది. ఇంకా మిగిలిన పసుపు ఇదిగోండి ఇక్కడే పడేసాను. అంట్లన్నీ కడిగిన తర్వాత ఇంకా చీపిరి పెట్టి రుద్ది కొట్టేసాం అనుకోండి పసుపు నీళ్ళు మొత్తం పోతాయి. కాకపోతే పసుపు అనేది కొంచెం లైట్ గా మరక అనేది కనిపిస్తానే ఉంటది. ఒక రోజు అలా కనిపించిద్ది, తర్వాత ఇంకా మరకపోయిద్ది. ఇంకా అంట్లు మొత్తం కడిగేసిన తర్వాత బట్టలు కూడా ఉతికేసాను. బట్టలు ఉతికేసి ఇంకా జాడిస్తున్నాను. ఫస్ట్ బట్టలు మొత్తం ఇంకా టబ్ లో నీళ్లు పోసి అన్ని ఒకేసారి జాడిచ్చేస్తాను. తర్వాత మళ్ళీ టబ్బు నిండా నీళ్లు పోసి రెండోసారి జాడిస్తాను. ఇలా జాడించడం వల్ల ఇంకా సబ్బుగా సరుపుగా లేకుండా బట్టలు నీటుగా ఉంటాయి. ఫస్ట్ సారి జాడించేటప్పుడు నార్మల్ గా ఇలా ఉండలుగానే జాడిస్తాను. వెడల్పుగా తీసి జాడించను. రెండోసారి జాడిస్తాను కదా, అప్పుడైతే దేనికది వెడల్పుగా తీసి నీటుగా 1-2 సార్లు నీళ్ళల్లో ముంచేసి జాడిస్తాను. రెండోసారి కూడా నీళ్లు మురికేని అనుకోండి, మళ్ళీ పారబోసి చీరలు కానీ ఇలాంటివి పెద్దవి ఉంటాయి కదా షర్ట్లు, అవి మళ్ళీ సపరేట్ గా జాడిస్తాను. బట్టలు మనం ఎంత నీటుగా ఉతుక్కుంటామో జాడిచ్చేటప్పుడు కూడా అంత నీటుగా జాడించుకోవాలి. అప్పుడే సరుపు వాసన సబ్బు వాసన అనేది లేకుండా బట్టలు చాలా నీటుగా ఉంటాయి. ఇంకా మనం ప్రత్యేకంగా కంఫర్ట్లు కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు అసలు వీడియో తీయాలనిపించలేదు. అందుకని ఈ రోజు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా లేట్ అయింది. నిన్న బోర్లో వండుతా కూడా ఇంకా అందుకని వీడియో తీయలేదు. వీడియో తీస్తా అన్ని పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. పనులు చాలా లేట్ అవుతాయి. మనం ఒక అరగంటలో చేసే పని గంటన్నర టైం పట్టిద్ది వీడియో తీసేటప్పటికి. ఇంకా మన ఛానల్ ఏం వంటల ఛానల్ కాదు కదా, వంటలు ప్రతి ఒక్క వంట చేస్తా తీయటానికి బోరలు అలాంటివి అనేవి ఇంక వంటల ఛానల్లో వస్తానే ఉంటాయి. వాళ్ళు అప్లోడ్ చేస్తానే ఉంటారు కదా, అందుకని నాకు తీయటానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు. మన ఛానల్ అనేది డైలీ వేర్ పనులు, నా రోజువారీ పనులు, రోజువారీ లైఫ్ రొటీను, ఇంక ఇదే మన పనులు మన ఛానల్ అనేది. ఒక్కోసారి చాలా విసుకొచ్చేసిద్ది. ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నాము, అంతగా వ్యూస్ రావట్లేదు, అంత రీచ్ లేదు ఛానల్కి, ఎందుకు అవసరమా, వదిలేద్దామా అనిపించిద్ది. మళ్ళీ ఎవరొకళ్ళకి చూసి మంచి మోటివేషన్ మాటలు విన్నాం అనుకోండి, అబ్బా మనం కూడా మళ్ళీ మనకు కూడా ఎప్పటికైనా
మంచి సక్సెస్ వచ్చిద్దేమోనని మళ్ళీ అదొక ఆశగా అనిపించి మళ్ళీ వీడియోలు తీస్తూ ఉంటాము. కాకపోతే ఇప్పటికి కూడా అయితే అంత సక్సెస్ అయితే లేదు, అంత మంచి వ్యూస్ అయితే ఏమీ లేదు ఇప్పటికి కూడా. ఇంటి పనులు చేసుకొని చక్కగా ఇంట్లో ఉండి మధ్యాహ్నం ఖాళీ టైంలో సీరియల్ చూసుకుంటా టైం పాస్ చేసుకోక ఎందుకు మనకి ఇవన్నీ రిస్క్ పనులు అనిపించింది. కాకపోతే ఇంకా అలవాటైపోయింది. అలవాటైపోయిన తర్వాత వదిలిపెట్టము. ఇంకా అదొక వ్యసనం లాగా మారిపోయింది. చూద్దాం ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలుగుతాను. చేయగలిగిన అన్నాళ్ళు చేస్తాను. విసుగొచ్చేసింది అనుకోండి ఇంకా వదిలేయటమే, చేసేది ఏమి లేదు. బట్టలైతే మొత్తం ఒకసారి జాడిచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి జాడించాలి. ఇంకా టబ్ లో నీళ్ళు అయితే పోస్తున్నాను. టబ్ నిండుగా నీళ్లు పోసేసి ఇంకా రెండోసారి బట్టలు మొత్తం అయితే జాడిస్తాను. ఇవన్నీ జాడిచ్చి గోడ మీద వేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గోడ మీద వేసేస్తే గాలికి మొత్తం కింద పడిపోతున్నాయి. వెంటనే ఆరేద్దామంటేనేమో నీళ్లు నీళ్లుగా ఉంటాయి. ఈ రోజు కూర కూడా ఏం కూర చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు. కూరగాయలు లేక కూడా చాలా రోజులు అవుతుంది. రోజు ఏదో ఒక కూరతోటి ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాను. పప్పు వండటము, ఆకుకూర వండటము, టమాటా కూర వండటము, ఇంక ఏదో ఒకటి ఇలా వండుతా మేనేజ్ అయితే చేస్తున్నాను. ఈ రోజు అయితేనేమో ఇంట్లో కొత్తిమీర ఉంది. నిన్న కొత్తిమీర తీసుకొచ్చాం కదా, అదైతే మిగిలింది. ఇంకా కొత్తిమీర పచ్చడి చేద్దామని డిసైడ్ అయిపోయాను. దీనికోసం అయితే ఇంకా మినువులు ఉన్నాయి కదా, మినప గుళ్ళు అవి అయితే వేయించుతున్నాను. అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంక ఎండు మిరపకాయలు అయితే వేసాను. ఎండు మిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసాను. కొత్తిమీర అనేది చాలా తక్కువగా ఉంది. పచ్చడి అనేది ఇంకెక్కువ రాదులే అని మినపప్పు అయితే ఎక్కువ వేసాను. మన ఇంట్లో పచ్చిపప్పు ఉంటే చూడండి, మనం తిరగమాత గింజల్లో వేసుకుంటాం కదా పచ్చిపప్పు, ఆ పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చిపప్పు, ధనియాలు అవి వేసుకుంటే కూడా బాగుంటది. నాకు ప్రస్తుతానికైతే ఇంట్లో మినపగుళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఈ మినపగుళ్ళు వాటికే వేసి ఇంక ఇవైతే ఫ్రై చేస్తున్నాను. వీటిల్లో మనం కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు అవన్నీ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు అయితే నేను కొంచెం నీళ్ళల్లో అయితే నానబెట్టాను. మిక్సీకి వేసేటప్పుడు మెత్తగా మెదిగిపోయింది కదా, ఓన్లీ అలాగే వేసామనుకోండి గట్టి గట్టిగా ఉండి మిక్సీలో సరిగ్గా మెదగదు. అందులో నాకు మిక్సీ జార్ అనేది చిన్నది లేదు, మిక్సీ జార్ అనేది పెద్ద జార్ ఉంది. తక్కువ క్వాంటిటీలో పచ్చళ్ళు కానీ ఏమన్నా వేసుకోవాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది. చింతపండు మాత్రం అస్సలకి మెదగదు, అందుకని వాటర్లో అయితే నానబెట్టాను. మిక్సీకి వేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాల్సి వచ్చింది. అదే చిన్న జార్ అనుకోండి మనకు అంత ఎక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదు, త్వరగా మెత్తగా మెదిగిపోయిద్ది. ఎండు మిరపకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టాను, ఒక కవర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను ప్యాకింగ్ చేసి. ఎండు మిరపకాయలు బాగా గలగల్లాడుతా ఉన్నాయి. పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో ఇంకా అలాగనే ఉన్నాయి అనుకోండి, కలరు మారలేదు. మనం పట్టుకుంటే బాగా గలగల్లాడుతా, మనం ఎండలో ఎండ పెడితే ఎలా ఉంటాయో సేమ్ అలాగనే ఉన్నాయి. మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఇంక ఇదిగోండి మిక్సీకి అయితే వేసాను. మిక్సీకి వేసేటప్పుడు వెల్లుల్లి వేసాను. ఇంక ఇందులో పల్లీలు కానీ ఏమి వేయలేదు. పల్లీలు వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోయిద్దేమోనని ఇంకా పల్లీలు అయితే ఏమి వేయలేదు. దీన్ని మళ్ళీ తిరగమాత అయితే వేయట్లేదు, ఇంకా కొంచెమే కదా, ఇంక ఇలాగనే తినేస్తాము. ఈ పూటకైతే మాకు సరిపోయిద్ది. పిల్లలైతే తినరు ఇష్టంగా. మా అబ్బాయి అయితే అసలు తినడు. ఇంకా మా అమ్మాయి అనుకోండి తనకు నచ్చిందంటే కొంచెమైనా తినిద్ది. మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని కొంచెం నిలవ ఉండాలి అనుకుంటే మళ్ళీ మనం తిరగమాత వేసుకోవచ్చు. వంట పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా చెక్కలైతే చేస్తున్నాను. ఫస్ట్ కూర చెక్కలు చేసిన తర్వాత చేద్దాం అనుకున్నాను. మళ్ళీ చెక్కలు చేసేటప్పటికి లేట్ అయింది అనుకోండి, అప్పుడు కూర చేయాలంటే చాలా విసుగొచ్చేసింది. ఇప్పుడు దాకా పొయ్యి దగ్గర కూర్చొని మళ్ళీ కూర చేయాలంటే కష్టంగా అనిపించింది. అందుకని ఫస్ట్ అయితే పచ్చడి మిక్సీకి వేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే చెక్కలు వండుతున్నా. కొంచెం లేట్ అయినా కానీ ఇంకా మనకి ఇబ్బంది ఉండదు కదా. అన్నం అనేది ఇంకా తర్వాత వెంటనే వండుకోవచ్చు. బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చెక్కలు అయిపోయిన వెంటనే పొయ్యి మీద పెట్టామంటే అన్నం ఉడికిపోయిద్ది కదా. కూర అనేది అలా ఉంటది కదా, కూరకు ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటది కదా. అందుకని ముందే కూర చేసి పెట్టుకుంటే ఇంక ఇబ్బంది లేకుండా ఉంటది. చెక్కలు కూడా చాలా తక్కువే చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. కొంచెం పిండే కలిపాను, అందుకనే మామూలు పొయ్యి మీదే చేస్తున్నాను. బాండీ కూడా నార్మల్ గా మనం కూర చేసుకునే బాండీనే పెట్టాను. అదే ఎక్కువ క్వాంటిటీలో చేయటం అయితేనేమో ఇంకా పెద్ద పొయ్యి ఉంది కదా, పెద్ద పొయ్యి పెద్ద బాండీ అవైతే పెడతాను. తెల్ల బాండీలేమో ఇలా డీప్ ఫ్రై చేస్తే అడుగునంత ఆయిల్ మరకలు మరకలుగా ఉంటది. రుద్దేటప్పుడు మన పని ఉంటది, ఇంకా మామూలుగా ఉండదు. ఆయిల్ మరకలు అనేవి తొందరగా క్లీన్ అవ్వవు, చాలా కష్టంగా ఉంటది. అందుకని ఎక్కువ శాతం డీప్ ఫ్రైలకి నేను తెల్ల బాండీ అనేది వాడను. స్టీల్ బాండీలు ఉంటాయి కదా కాపరయి, అవైతే వాడతాను. కాకపోతే చెక్కలు ఇంకా మరి క్రిస్పీగా కరగలాడుతా వస్తాయో రావో అని చెప్పేసి దీంట్లో అయితే వండుతున్నాను. నిన్న బూరలు చేశాను కదా, ఇంకా బూరలు చేసిన బాండీ అలాగనే ఉంచాను. అలాగనే ఉంచి ఇంకా చెక్కలు అయితే చేస్తున్నాను.
చెక్కలు కూడా చేయటం అయిపోయింది. ఇదే లాస్ట్ వాయి. చెక్కల్లో కూడా ఏమీ వేయలేదు. ఎప్పుడు పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు అవన్నీ వేసేదాన్ని. ఈసారి ఓన్లీ ఉప్పు, కారం వేసాను. ఇందులో పప్పులు కూడా ఏమి వేయలేదు. ఎప్పుడు పచ్చిపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టి వేసేదాన్ని. ఈసారి అవి కూడా వేయలేదు. ఉప్పు, కారం, జీలకర్ర, కరివేపాకు ఇంతవటికే వేసి కలిపి చెక్కలు చేశాను. ఎక్కువ క్వాంటిటీలో చేసినా గానీ పిల్లలు 1-2 రోజులు తినేసి తర్వాత బోర్ కొట్టేసి తినట్లేదు. వేస్ట్ గా పడేయాల్సి వస్తుంది. నిన్న బోర్లు వండానని చెప్పాను కదా, ఇవిగోండి బోర్లు అయితే బాగా పొంగినాయి అలాగే నిలబడ్డాయి. ఇవాళ కొంచెం తగ్గినట్టుగా ఉన్నాయి. బోర్లు బాగా కుదిరినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసాను. నిన్న కొబ్బరికాయ కొట్టాను కదా, అదైతే ఒక చెప్పు వేసాను. టేస్ట్ చాలా బాగున్నాయి. చాలా తక్కువే చేశాను. ఎక్కువ చేసిన చెప్పాను కదా, పిల్లలు తింటలేదు. 1-2 రోజులు తింటున్నారు. 3వ రోజు ఇవేనా రోజు అంటారు. ఇంకా అందుకోసమనే చాలా తక్కువే చేశాను. అందులో ఈ పండక్కి బోర్లు చేసుకుంటే మంచిదని చెప్పారు కదా, అందుకోసం చేశాను. బోరెల్లో పిండి కూడా కొంచెం లేదు. పొంగిపోయి చూడండి ఎలా ఉన్నాయో. బాగున్నాయి, బాగా కుదిరినాయి. అసలు పిండి అనేది కొంచెం పిండి కూడా లేదు. ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు. చాలా బాగున్నాయి. ఇదేనండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్ అనేది నాకు మంచి మోటివేషన్ గా ఉంటది.